హాయ్ అండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి పిఎం విశ్వకర్మ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా సిఎస్సిలో అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి ఎంఎన్సిఎస్సి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మొదట గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకోవాలి. సెర్చ్ బార్లోకి వెళ్ళి సిఎస్సి లాగిన్ అని ఎంటర్ చేయాలి. లాగిన్ డిజిటల్ సేవా కనెక్ట్ అన్న దగ్గర ఎంటర్ చేయాలి. ఇక్కడ మన సిఎస్సి లాగిన్లోకి తీసుకెళ్తుంది. సిఎస్సి ఐడి ఇవ్వాలి. నెక్స్ట్ సిఎస్సి పాస్వర్డ్ ఇవ్వాలి. నెక్స్ట్ అక్కడ క్యాప్చా ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. మనల్ని సిఎస్సి డాష్బోర్డ్లోకి తీసుకెళ్తుంది. సిఎస్సి పోర్టల్లో సెర్చ్ బార్ దగ్గర పిఎం విశ్వకర్మ అని ఎంటర్ చేయండి. దాన్ని ఓకే చేస్తే పిఎం విశ్వకర్మ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అక్కడ లాగిన్లోకి వెళ్ళి సిఎస్సి లాగిన్ అని ఎంటర్ చేయండి. నెక్స్ట్ సిఎస్సి రిజిస్టర్ దగ్గర ఎంటర్ చేయండి. ఇక్కడ రిజిస్టర్ నౌ అని చూపిస్తుంది. ఇక్కడ రిజిస్టర్ నౌ అని ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎస్ నో అన్న దగ్గర నో ఇవ్వండి. నెక్స్ట్ కూడా నో ఇచ్చి కంటిన్యూ ఎంటర్ చేయండి. నెక్స్ట్ స్టెప్ ఆధార్ వెరిఫికేషన్లోకి తీసుకెళ్తుంది. ఫస్ట్ ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ క్యాప్చా ఎంటర్ చేయాలి. అక్కడ బాక్స్లో రైట్ క్లిక్ ఇచ్చి కంటిన్యూ మీద ఎంటర్ చేయండి. నెక్స్ట్ లాగిన్లోకి తీసుకెళ్తుంది. అక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. క్యాప్చా ఎంటర్ చేయండి. నెక్స్ట్ లాగిన్ మీద క్లిక్ చేయండి. అక్కడ ఇచ్చిన మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయండి. నెక్స్ట్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఆధార్ వెరిఫికేషన్ అడుగుతుంది. అక్కడ రైట్ క్లిక్ చేసి వెరిఫై బయోమెట్రిక్ అని క్లిక్ చేయండి. కస్టమర్ తోటి ఫింగర్ ప్రింట్ మీద తంబెట్టించి వెరిఫై చేయండి. వెరిఫై బయోమెట్రిక్ మీద ఎంటర్ చేయండి. అక్కడ ఓకే అయ్యండి. కస్టమర్తో తంబెట్టియండి. ఆధార్ కేవైసీ సక్సెస్ఫుల్. నెక్స్ట్ స్టెప్ పర్సనల్ డీటెయిల్స్లోకి తీసుకెళ్తుంది. ఇక్కడ ఫుల్ నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్ ఆటోమేటిక్గా ఫిల్ అయి ఉంటాయి. ఇక్కడ మ్యారీడ్ అన్మ్యారీడ్ అయ్యండి. నెక్స్ట్ కేటగిరీ ఇవ్వండి. నెక్స్ట్ దివ్యాంగ్స్ దగ్గర మన ఫిజికల్ హ్యాండిక్యాప్డా లేదా అనే దాని దగ్గర మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే ఫిజికల్ హ్యాండిక్యాప్టెడ్ ఇవ్వండి, లేకుంటే లేదని ఇవ్వండి. ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ దగ్గర మొబైల్ నెంబర్ ఆటోమేటిక్ వస్తుంది, ఆధార్ నెంబర్ ఆటోమేటిక్ వస్తుంది. మీ దగ్గర ఒకవేళ కస్టమరు పాన్ కార్డు ఉందని చెప్తే కస్టమర్ దగ్గర పాన్ కార్డు తీసుకొని పాన్ కార్డు ఎంటర్ చేయండి. ఇక్కడ మన రిలేషన్షిప్ డీటెయిల్స్ చూపిస్తుంది. ఇక్కడ మనం ఆధార్లో ఇచ్చిన అడ్రస్ అండ్ ఇప్పుడు మనం ఉంటున్న కరెంట్ అడ్రస్ సేమ్ అయితే సేమ్ అని పెట్టండి. డూ యూ కమ్ అండర్ గ్రామ పంచాయత్ దగ్గర ఎస్ పెట్టండి. ఇక్కడ విలేజ్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రొఫెషనల్ డీటెయిల్స్ అక్కడ బాక్స్లో రైట్ క్లిక్ ఇవ్వాలి. నెక్స్ట్ సమ్ ఆధార్ అడ్రస్ దగ్గర రైట్ క్లిక్ ఇవ్వాలి. నెక్స్ట్ సేవ్ అయినాక నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళాలి. నెక్స్ట్ ఎంటర్ బ్యాంక్ నేమ్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేయాలి. ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేసినాక సెర్చ్ చేస్తే బ్రాంచ్ నేమ్ చూపిస్తుంది. బ్రాంచ్ నేమ్ని ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలి. కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలి. కిందికి స్క్రోలింగ్ చేసుకొని సేవ్ చేయాలి. ఇక్కడ సేవ్ అయినాక నెక్స్ట్ బటన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ స్టెప్ ఈ విధంగా చూస్తుంది. స్కిల్ ట్రైనింగ్
అండ్ టూల్ కిట్ అండ్ మార్కెటింగ్ సపోర్ట్. ఇక్కడున్న 5 బాక్సులలో రైట్ క్లిక్ ఇవ్వాలి, సేవ్ చేయండి అండ్ నెక్స్ట్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ స్టెప్లోకి తీసుకెళ్తుంది. ఇక్కడ డిక్లరేషన్ డీటెయిల్స్ దగ్గర అక్కడ బాక్స్లో రైట్ క్లిక్ ఇచ్చేసి సేవ్ చేయండి. ఇక్కడ అప్లికేషన్ సబ్మిట్ అయింది. అప్లికేషన్ నెంబర్ని సేవ్ చేసి పెట్టండి. నెక్స్ట్ డన్ కొట్టండి. ఇక్కడ కిందికి స్క్రోలింగ్ చేసుకుంటే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా వస్తుంది. ఈ అప్లికేషన్ ఫామ్ని ప్రింట్ తీసి కస్టమర్కి ఇవ్వండి. పిఎం విశ్వకర్మ ఆన్లైన్ అప్లికేషన్ కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ వాచింగ్ అండి. ప్లీజ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మై MNCSC యూట్యూబ్ ఛానల్.